ఇక అప్పుల మీద ఇంత అంత అంటున్నారు అధ్యక్ష. అది మళ్ళీ ఈ సభ ద్వారా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అధ్యక్ష, ఇక్కడ కాకపోయినా పారిపోయినా ఇక్కడ నేరుగా వినే ధైర్యం లేకపోయినా ఖచ్చితంగా టీవీ పెట్టుకొని వింటుంటారు అధ్యక్ష మా మిత్రులు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఆర్థిక మంత్రి గారు 6 లక్షల కోట్లే అన్నారు, కానీ వైట్ పేపర్ లో 9,74,000 కోట్లు, దాదాపు 10 లక్షల కోట్లు అన్నారు. ఎస్, దాదాపు 10 లక్షల కోట్లని మేము గవర్నర్ తో చెప్పించిన దానికే మేము కట్టుబడి ఉన్నాం. వైట్ పేపర్ ఫిగర్స్ అధ్యక్ష ఇంకా పెరిగుంటాయి తప్ప తగ్గుండవు. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్ డెట్ 2,48,000 కోట్ల 677, సివిల్ సప్లైస్ బకాయిలు 36,000 కోట్లు, పవర్ సబ్సిడీ బకాయిలు 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అండ్ స్కీమ్స్ 1,13,244 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,980 crores, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ 1,196, టోటల్ 9,74,556 కోట్లు, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చెప్పాను అధ్యక్ష, ప్రాఫిట్ లేదు అధ్యక్ష, ఎక్కడ కూడా వ్యాపారం కాదు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉండదు అధ్యక్ష. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి ఏమంటారు అధ్యక్ష, లాభ నష్టాల పట్టిక అంటారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్స్ అండ్ లయబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఆస్తులు, లయబిలిటీస్, అప్పులు. లయబిలిటీస్ అంటే ఏంటి అధ్యక్ష, అప్పులు. అప్పుల్లో ఒక కేటగిరీ ప్రభుత్వ అప్పులు, రెండో కేటగిరీ కార్పొరేషన్ అప్పులు, మూడోవి లయబిలిటీస్, స్టాట్యూటరీ. ఇవన్నీ కలిపితే 10 లక్షలు ఉన్నాయి. అదేదో సంఖ్యని ఒక 2 హెడ్లు మాత్రమే చూపించింది లేదు లేదు అని ఇంకా దుర్మార్గం చెప్తాను అధ్యక్ష. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 8,914 కోట్లు, 80,000 రూపాయలు. ఈ పబ్లిక్ అకౌంట్స్ లో అంటే ఏముంటాయి, స్మాల్ డిపాజిట్స్, ఎంప్లాయీస్ కి సంబంధించి చేసుకున్నటువంటి సేవింగ్స్, ఇవన్నీ 80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు కాదు అధ్యక్ష. ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం డబ్బులు కాదు. ప్రభుత్వం దానికి ఒక ధర్మకర్త మాత్రమే, ట్రస్టీ మాత్రమే అధ్యక్ష. దాన్ని రూపాయి వాడుకోవడానికి గానీ, రూపాయి ఖర్చు పెట్టడానికి గానీ, ప్రభుత్వ ఖజానాకు గానీ అది సంబంధం లేదు అధ్యక్ష. ఈ 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు అకౌంట్స్ లో క్లియర్ గా మనకు కనపడుతుంది అధ్యక్ష. కానీ ఆ డబ్బు అక్కడ లేదు అధ్యక్ష, వాడేశారు అధ్యక్ష. మా మిత్రుల నుండి ఏం సమాధానం చెప్పుండే వాళ్ళు అధ్యక్ష. ఈ 80,000 కోట్ల రూపాయలు ఇది ధర్మకర్తగా, ఊర్లో ధర్మకర్తగా మిమ్మల్ని పెడితే అధ్యక్ష, గుళ్ళు ఉంటాయి అధ్యక్ష, ఆస్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఊర్లో పెడతారు కదా అధ్యక్ష, దాని మీద వచ్చేటువంటి ధర్మకర్తగా పెట్టి మీరు చూడండి, ఇదిగో మళ్ళీ గ్రామాభివృద్ధి కోసమో, గుడి అభివృద్ధి కోసమో, బడి అభివృద్ధి కోసమో వాడండి అని అట్లాంటి ధర్మకర్తగా పెట్టినటువంటి డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. ఆఖరికి ఎనర్జీ సెక్టర్ లో 5,000 కోట్ల రూపాయలు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెడితే దాన్ని డైవర్ట్ చేశారు. అక్కడ కూడా ప్రభుత్వం ట్రస్టీగానే ఉండేది, అది కూడా డైవర్ట్ చేశారు. వీళ్ళు ఆర్థిక అరాచకాన్ని సృష్టించి ఈ రోజు ఇన్ని కథలు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు అధ్యక్ష.